మిద్దె తోట ఎక్కడైనా ఇదే పేరు వినిపిస్తుంది. ఇప్పుడు నాతో ఉన్న పర్సన్ ఏంటి అంటే మిద్దె తోట మాత్రమే కాదు, ఆయన దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే సీడ్ బ్యాంకింగ్. అండ్ అందరికీ కూడా ఆ విత్తనాలు పంచుతూ ఉంటారు. ఆయనే అప్పారావు గారు. నమస్కారం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. అరుదైన విత్తనాలు, రేర్ వెరైటీ విత్తనాలు, మామూలు విత్తనాలు ఇవన్నీ మొత్తం విదేశాల నుంచి ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ నుంచి సేకరిస్తాను. స్విట్జర్లాండ్ నుంచి ఆ వాతావరణానికి మన వాతావరణానికి దాన్ని ఏమైనా అక్లమటైజ్ చేయాలి, అవి డెవలప్ చేసి అవి కూడా అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం ఒక హాబీ కింద పెట్టుకున్నాను. ఆ ఆలోచన ఎలా వచ్చింది సార్? అంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది చాలా గొప్ప ఆలోచన. ఐ థింక్ 2018లో సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ వెళ్ళినప్పుడు నాకు మనకి సీడ్స్ కొనుక్కుంటే దొరుకుతాయి, అంటే మన రేర్ వెరైటీ దొరకకపోతే ఏవో దొరుకుతాయి. మరి మారుమూల పల్లెటూరు గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ యొక్క ప్రాసెస్లో ఏమైందంటే ఈ యొక్క విత్తనాలు పంచే విధానం నచ్చి దేశం నలుమూలల నుంచి కూడా నాకు విత్తనాలు పంపిస్తుంటారు. కొద్దిగా బల్కులో పంపుతారు, మీరు పంచండి అని. ఇది ఇలా నేను 6-7 ఇయర్స్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ ఐ థింక్ డిసెంబర్ వరకు నేను 16,000 మందికి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నేను ఫ్రీ ఆఫ్ చార్జెస్ వాళ్ళు అడిగిన విత్తనాలు పంపాను. మీకు ఎందుకు టమోటా సీడ్స్ మీకు 1 కిలో 50,000 to 60,000 రూపీస్ అండి వెరైటీస్. అలాంటివి కొన్ని వేల కిలో, కొన్ని 100 కిలోలు పంచాను నేను. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. మిద్దె తోట ఎక్కడైనా ఇదే పేరు వినిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కాస్త ఇంత చోటు దొరికితే చాలు మనం మొక్కల్ని పెంచేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఆరోగ్యం పైన స్పృహ కూడా ఎక్కువగా పెరిగిపోయింది అందరికీ కూడా. అయితే ఇప్పుడు నాతో ఉన్న పర్సన్ ఏంటి అంటే మిద్దె తోట మాత్రమే కాదు, ఆయన దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే సీడ్ బ్యాంకింగ్. ఎక్కడ చూసినా విత్తనాలు కనిపిస్తాయి మిద్దె తోటతో పాటు. అండ్ అందరికీ కూడా ఆ విత్తనాలు పంచుతూ ఉంటారు. ఆయనే అప్పారావు గారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ సార్. అంటే ఫస్ట్ రాగానే చిన్న చిన్న మొక్కలు కనిపించడం, ఆ తర్వాత మీరు సీడ్ బ్యాంకింగ్ చూపించిన తర్వాత అసలు నిజంగా ఒక పర్సన్ ఇన్ని విత్తనాలు సేవ్ చేస్తారా? అలాగే అందరికీ కూడా మీరు సప్లై చేస్తున్నారు. అయితే ఆ వివరాల్లోకి వెళ్ళే కంటే ముందు అసలు ఎలా స్టార్ట్ అయింది, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది తెలుసుకుందాం సార్. నమస్కారం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. నేను ఆంధ్ర బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యానండి 5 years బ్యాక్. 6 years అవుతుంది. అప్పటి నుంచి గార్డెనింగ్ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక హాబీ, ఒక ప్యాషన్గా పెట్టుకున్నాను. ఇది కాకుండా నాకు 20 years నుంచి నేను గార్డెనింగ్ చేస్తున్నాను. నేను ఈ బదిలీల వల్ల, ఈ ట్రాన్స్ఫర్స్ వల్ల బాంబే, ఈవెన్ ఢిల్లీ అక్కడ కూడా గార్డెనింగ్ చేసేవాడిని. చిన్నప్పుడు కాలేజ్ డేస్ నుంచి గార్డెనింగ్ చేసేవాడిని. సో రిటైర్ అయినాక ఫుల్ ఫ్లెడ్జ్లో ఈ గార్డెనింగ్ అనేది మొదలెట్టాను. సో దీంతో పాటుగా నేను ఇంకోటి కూడా ఏంటంటే అరుదైన విత్తనాలు, రేర్ వెరైటీ విత్తనాలు, మామూలు విత్తనాలు ఇవన్నీ మొత్తం విదేశాల నుంచి ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ నుంచి సేకరిస్తాను. అవి ఇక్కడ డెవలప్ చేసి అక్లమటైజ్ చేసి, సపోజ్ ఒక విదేశం నుంచి మనకు విత్తనం వచ్చింది అనుకుంటే స్విట్జర్లాండ్ నుంచి ఆ వాతావరణానికి మన వాతావరణానికి దాన్ని ఏమైనా అక్లమటైజ్ చేయాలి, అవి డెవలప్ చేసి అవి కూడా అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం ఒక హాబీ కింద పెట్టుకున్నాను. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది సార్? అంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది చాలా గొప్ప ఆలోచన. అది చిన్న స్టోరీ. నేను ఐ థింక్ 2018లో సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ వెళ్ళినప్పుడు నాకు చెర్రీ టమోటా అండ్ ఎల్లో పియర్ టమోటా అక్కడ నచ్చాయి. వాళ్ళ పర్మిషన్తో తెచ్చాను, ఇక్కడ డెవలప్ చేశాను. ఒక 2018-19లో మొత్తం ఆ గార్డెన్ నిండా చెర్రీ టమోటాలను తర్వాత ఇవి అయిపోయినాయి. అప్పుడు ఆ రోజుల్లో చెర్రీ టమోటా 800 రూపీస్ కిలో, ఇదైతే ఎల్లో పియర్ టమోటా కిలో 1200 రూపీస్. సరే ఇవి ఏం చేయాలి, ఇవన్నీ విత్తనాలు చేసి కూడా ఏం చేయాలనే ఐడియా వచ్చింది.
హైదరాబాద్లో కొంతమందిని ఈ షాప్ ఓనర్స్ కొంతమంది కమర్షియల్ ఓనర్ కాంటాక్ట్ చేసి మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి అని చెప్పాను. అట్లా ఏం చేయిందంటే అందరికీ పాకిపోయినాక ఏంటంటే అప్పుడు అదే ఇయర్ 2018లోనే మొత్తము అందరు ఎక్కడెక్కడి నుంచో నా దగ్గర ఇది ఫోన్ నెంబర్ పెట్టుకుని మాకు పంపండి అన్నారు. అప్పుడు ఒక 10 వెరైటీస్ వరకు టమోటాస్ ఉండేవి. సో ఈ యొక్క ప్రక్రియలో ఏంటంటే నాకు ఇంటర్నేషనల్లో కూడాను కొంతమంది గార్డెనర్స్ నా ఈ పంచే విధానము ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ నచ్చి వాళ్ళు కూడా రేరెస్ట్ ఆఫ్ రేర్ సీడ్స్ పంపించడం మొదలెట్టారు. మీరు బాగా డెవలప్ చేయమని. అవి కూడా డెవలప్ చేసి అట్లా 2018లో ఐ హ్యావ్ గ్రోన్ నియర్లీ 60 to 70 వెరైటీస్ ఆఫ్ టమాటాస్. తర్వాత వంకాయలు కూడా 25 to 30 వెరైటీస్ అన్నీ అనమాట. ఓకే, సీడ్స్ ఎక్స్చేంజ్ పాలసీ. అది ఇంకోటి ఏంటంటే నాది ఒక కోరిక. ఇప్పుడు మనకి పట్టణాల్లో ఉన్నాయి కాస్మోపాలిటన్ ఆర్ సిటీస్లో మనకి సీడ్స్ కొనుక్కుంటే దొరుకుతాయి. అంటే మన రేర్ వెరైటీ దొరకపోతే ఏవో దొరుకుతాయి. మరి మారుమూల పల్లెటూరు గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి సీడ్స్ కొనుక్కుందామన్నా దొరకవు. ఒకవేళ కొనుక్కున్నా కానీ అవి మేలి రకం సీడ్స్ దొరకవు. సో వాళ్ళకి కూడా అందించాలనే ఒక కోరిక ఉంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఏ గార్డెనర్ కూడాను, చాలామంది టెర్రస్ గార్డెనర్సే, ఏ గార్డెనర్ కూడాను మా ఇంట్లో పర్టికులర్ వెరైటీ మేము పెంచలేదని కోరిక ఉండకూడదు. ఈ 2 కోరికలు తీర్చడానికి నేను విత్తనాలు పంచడం మొదలెట్టాను. ఫ్రీ ఆఫ్ సర్వీసు, ప్యాకింగ్ చేసి పోస్టల్ ఛార్జ్ కూడా నేనే పెట్టుకుంటాను. నేను తీసుకుని ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపుతాను. మారుమూల ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళిపోతాయి నా విత్తనాలు. మారుమూల గ్రామాల్లో కొన్ని ప్లేసెస్లో వాళ్ళకి హౌస్ నెంబర్ ఉండదు, స్ట్రీట్ నెంబర్ ఉండదు, వాళ్ళ పేరు పిన్ కోడ్ అంతే. వాళ్ళకు కూడా విత్తనాలు వెళ్తే చాలామంది హ్యాపీ, చాలామంది కాంటాక్ట్ చేస్తుంటారు. ఈ యొక్క ప్రాసెస్లో ఏమైందంటే ఈ యొక్క విత్తనాలు పంచే విధానం నచ్చి దేశం నలుమూలల నుంచి కూడా నాకు విత్తనాలు పంపిస్తుంటారు. కొంత బల్కులో పంపుతారు, మీరు పంచండి అని. కొంతమంది రైట్ ఫ్రమ్ అస్సాం, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, ఇవన్నీ వెస్ట్ బెంగాల్, ఇవన్నీ విత్తనాలు పంపుతుంటారు. ఏపీలోంచి కూడా చాలామంది రైతులు పంపి నాకు నా మీద నమ్మకంతో మీరు ఏం డబ్బు తీసుకోవద్దు, మీరు పంచండి, మీ ఇష్టం, కావాల్సిన వాళ్ళకి ఇవ్వండి అంటుంటారు. ఇలా నేను 6-7 ఇయర్స్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ ఐ థింక్ డిసెంబర్ వరకు నేను 16,000 మందికి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నేను ఫ్రీ ఆఫ్ చార్జెస్ వాళ్ళు అడిగిన విత్తనాలు పంపాను. ఇది కాకుండా కూడా ఏదో కొంచెం తోడ్పడదాము ప్రకృతికి అని కొత్తగా గార్డెన్ మొదలెట్టిన వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటాను. వాళ్ళకి గైడెన్స్ కూడా ఇస్తాము, ఎలా పెంచుకోవాలి, ఎప్పుడు ఏం వేసుకోవాలని. ఒక సంగతి ఏంటంటే మేలు రకం విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు. ఎందుకంటే నేను పంపించే విత్తనాలు 100% జర్మినేషన్ రేట్ ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర ఇంపోర్టెడ్ జర్మినేషన్ పేపర్ ఉంది. ఆ జర్మినేషన్ పేపర్ మీద ఒక 10 విత్తనాలు వేస్తే 2-3 డేస్లో మొలకలు వచ్చేస్తాయి. 2-3 డేస్ ఏ విత్తనం వేసినా. అది నేను 80 to 90% మొలకలు వస్తే అది జర్మినేషన్ టెస్ట్ పాస్డ్, అప్పుడే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అదే 40%, 30% అయితే డిస్ట్రాయ్ చేస్తాను అనమాట. కాబట్టి నా విత్తనం ఎవరైనా వెళ్ళి అందుకుంటే వాళ్ళు మిద్దె తోటదారులు కానీ గార్డెనర్స్ కానీ అయ్యో ఈ విత్తనం మొలవలేదని బాధపడకూడదు. వాళ్ళు ఏదో పొరపాటు చేస్తే తప్ప నా దగ్గర విత్తనాలన్నీ నేను పంపించేవి 100% మొలుస్తాయండి. దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ మీ అండి.